ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. ఇది ఒక సెన్సేషనల్ సినిమా అని చెప్పొచ్చు. ఇది పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ. కాంతారా సినిమా ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్ చాలా అదరగొట్టింది. ఈ సినిమా ఎక్కడ కూడా బోరింగ్ లేదు. ఈ సినిమాకి మాత్రం చెప్తున్నా నేషనల్ అవార్డు వస్తుంది మాత్రం. హీరో గారికి తీసిన డైరెక్టర్ అద్భుతంగా యాడ్సాప్ చెప్పొచ్చు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ ప్రతిదీ ఎంజాయ్ చేయొచ్చు. ఈ దసరాకి పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. అంటే ఎక్కడ చూసినా కూడా మనకు లాస్ట్ హీరోయిన్ యాక్టింగ్ కూడా చాలా బాగా చేసింది. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తీసుకున్నా కూడా లాస్ట్ ఫైట్ మనకు ఒక బాహుబలి ఫైట్ కనిపిస్తుంది. లాస్ట్ సీన్ మాత్రం హీరో కొట్టేసిండు. అంటే డైరెక్టర్ గారు చూసినా కూడా ఇక్కడ కూడా మనకి తీసుకున్నా కూడా ఇక్కడ కంపైన్ చేసుకుని కూడా బాగా బిగ్ చింపేషన్. అంటే స్క్రీన్ ప్లే మాత్రం అదర కొట్టేసిండు. సెన్సేషనల్ సినిమా అని చెప్పొచ్చు. హీరో గారు మాత్రం హ్యాట్సాప్. హీరోయిన్ మాత్రం చింపేసింది. యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసింది. ఈ సినిమా బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. దసరా మోత ముగిపోతా సినిమా. ఇది పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ. కలెక్షన్లు మాత్రం నిలిచిపోతుంది. మళ్ళా ఇంకేం మాటలు లేవు. బ్లాక్ బస్టర్ సూపర్. బ్రో అందరికి హ్యాపీ దసరా. దసరా రోజు వచ్చింది కాంతారా 2. అసలు ఇంటర్నేషనల్ మూవీ, పాన్ ఇండియా మూవీ. అసలు ఏం సినిమా, ఏం యాక్టింగ్, ఏం సీన్స్, అసలు ఏమి ఫైట్స్. అసలు అబ్బా 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 రెండు కాళ్ళు సరిపోవట్లేదు, అలా ఉంది మూవీ. ఫస్ట్ హాఫ్ అయితే అసలు చెప్పాలంటే మాటలు రావట్లేదు. ఫస్ట్ హాఫ్ అయితే వేరే లెవెల్ యాక్టింగ్ కానీ హీరోయిన్ అయితే ఎంత అందంగా చూపించా. హీరోయిన్ అయితే అసలు చెప్తున్నా కదా, హీరోయిన్ చాలా బాగుంది. రిషబ్ శెట్టి గారి యాక్టింగ్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ లో ఉంటే ఫైట్స్ అయితే ఒక్కొక్క ఫైట్ చూస్తుంటే నరాలు జూ అంటే అరుపులు, ఆ కూతలు, అబ్బా 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 సినిమా మొత్తం చింపేసింది. అసలు మాటలు రావట్లేదు. అందరికి హ్యాపీ దసరా. డ్రెస్సింగ్ స్టార్. ఎట్లా అనిపించింది కాంతారా చాప్టర్ 1? చాలా బాగుందన్న. సో ఇనిషియల్ గా కొంచెం లాస్ట్ ఫస్ట్ 5 minutes బాగానే అనిపించినా సరే, నెక్స్ట్ వచ్చేసరికి ఇంటర్వెల్ వరకు కంప్లీట్ గా లాగ్ అనిపించింది. ఒక అన్నెసరీ సీన్స్ పెట్టేసి, లేదంటే ఒక కామెడీలా వర్కౌట్ చేద్దామని ట్రై చేసి, లేదంటే ఒక ఏదో పత్యాపరాల సీన్స్ కూడా పెట్టేసి కొంచెం లాగ్ అనిపించినా సరే ఇంటర్వెల్ వరకు ఇంతే ఉందా సినిమా, దీనికోసం వచ్చామా, అసలు కాంతారా 1 బయటకు వచ్చినప్పుడు అంత మంచి ట్రాన్స్ లో వచ్చామా, అది మిస్ అయ్యిందా అని ఎంత డిసప్పాయింట్ పెట్టినా సరే, మనకి సెకండ్ హాఫ్ ఏదైతే ఒక గులిగా సీన్స్ కొంచెం స్టార్ట్ అవుతుంది, అక్కడ నుంచి ర్యాంప్ ఆడించారు. అంతవరకు ఎంత డిసప్పాయింట్ అయ్యామో ఆ లాస్ట్ 45 minutes అయితే నెక్స్ట్ హాఫ్ చూపించాడు. ఎక్కడ కూడా ఒక యాక్టర్ని ఎలా వాడుకోవాలి, లేదంటే ఒక టేకింగ్ ఎలా తీసుకోవాలి, లేదంటే ఒక బీజేఎం ఎలా కొట్టాలని పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. మనకి ఏదైతే కాంతారాలో ఒక లాస్ట్ 5 minutes వరకే మనం ఆ ట్రాన్స్ లో ఉంటాం. ఇక్కడ మాత్రం లాస్ట్ 45 minutes ఏదైతే ఒక ట్విస్ట్ రివీల్ అవుతుందో అక్కడ నుంచి ఆ 45 minutes మాత్రం ఎక్స్ట్రాడనరీ కనిపించింది. ఎక్కడ కూడా ఆ 45 minutes ఒక చిన్న డల్ మూమెంట్ కూడా లేకుండా ఎక్స్ట్రాడనరీ కనిపించింది. మెయిన్ గా చెప్పుకోవాల్సింది అజనీష్ గారి బీజేఎం గురించి. మనకి ఏదైతే స్టార్టింగ్ దగ్గర నుంచి మన కాంతారా 1 లో ఏదైతే బీజేఎం కొట్టారో అదే కొంచెం రిపీట్ చేసినట్టు అనిపించినా సరే చాలా బాగా అనిపించింది. ఆ డివోషనల్ సీన్స్ కానీ, లేదంటే అదే ట్రాన్స్ లో ఆడియన్స్ అనేది పెట్టుకున్నారు. బట్ ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ లో వచ్చే ఈ ఫిల్లర్ సీన్స్ ఉన్నాయి కదా, దాని వరకు కొంచెం డ్రాబ్యాక్ ఉన్నా సరే లాస్ట్ 40 minutes మొత్తానికి కవర్ చేస్తుంది. ఈ మధ్య కాలంలో కన్నడ నుంచే కాదు, ఇండియన్ ఏ ఇండస్ట్రీలో కూడా సెకండ్ హాఫ్ ఇంత మంచి అవుట్పుట్ అయితే పడలేదు. ఇప్పటివరకు ఈ ఇయర్ వచ్చిన ప్రతి సినిమా కూడా ఏంటంటే ఫస్ట్ హాఫ్ ఎంత బాగున్నా సెకండ్ హాఫ్ వరకు దెబ్బేస్తున్నాయి. బట్ దీనికి తప్పేం లేకుండా లాస్ట్ 45 minutes ఎక్స్ట్రాడనరీ అసలు మాటలు కూడా లేవు. మనం ఏదైతే పుష్పాలో మనం అనుకున్నాం కదా, ఆయన గంగమ్మ జాతర సీక్వెన్స్ కి ఈయనకి నేషనల్ అవార్డు వస్తుందని చెప్పి, అలాంటి సీక్వెన్స్ 2 పడ్డాయి. క్లైమాక్స్ ఇంకొక సీక్వెన్స్ పడింది. దాని వరకు ఈయనకి ఎన్ని నేషనల్ అవార్డు ఇచ్చినా సరిపోదు. ఆ లెవెల్ యాక్టింగ్ అయితే చేసుకున్నాడు. ఒక డైరెక్టర్ లా కాకుండా ఒక యాక్టర్ కి అయితే 100% ప్రాణం పెట్టాడని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ లెవెల్ అన్నారు. హీరోగా అయితే హీరోగానే ఎందుకంటే ఆయన కష్టం ప్రతి సీన్ లో కనిపిస్తుంది. ఆయన ఏదైతే ఫస్ట్ హాఫ్ అంతా కనిపించకపోయినా సరే సెకండ్ హాఫ్ వరకు ఒక 2 సీక్వెన్స్ చాలు. గుల్గా సీక్వెన్స్ ఒకటి, క్లైమాక్స్ సీక్వెన్స్ ఒకటి, ఈ 2 ఇచ్చి పాడేశాడు. మామూలుగా లేదు అసలు. మీరు ఏదైతే మీకు నిజంగా కాంతారా 1 మీరు లాస్ట్ 5 minutes అంత ట్రాన్స్ లో వచ్చుంటే మాత్రం ఈ సినిమాని మీరు ఎన్నిసార్లు అయినా చూస్తారు. ఆ లెవెల్లో ఉంది లాస్ట్ 45 minutes. ఎక్స్ట్రాడనరీ. ఆయన యాక్టింగ్ కి లాస్ట్ 40 minutes అయితే 4 వరకు ఇవ్వచ్చు. బట్ ఆ ఫస్ట్ హాఫ్ కి అయితే 2.5 ఇవ్వచ్చు. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ప్రతి ఒక్కరి యాక్షన్ బాగుంది. ట్రైలర్ చూసినప్పుడు నేను ఏదో సింపుల్ గా ఉంది అనుకున్నా, కానీ అసలు ఆ ట్విస్ట్ అనమాట మనకి సినిమాలో చూస్తేనే అర్థమవుతుంది ఎంత మ్యాటర్ ఉందని సినిమాలో. ఓవరాల్ గా నా సినిమా చూసిన ఒక కాంతారా ప్రపంచంలోనే ఉన్నట్టుగా అనిపించింది. బయట ప్రపంచంతో సంబంధాలన్నీ పోయినట్టుగా అనిపించినాయి. నాకు రెగ్యులర్ అని కాదు, నాకు సంస్కృతిలో పైన సినిమాలు కానీ, లేదా దేశానికి చేయాలన్న సినిమాలు ఎక్కువ నాకు చూడడం ఇష్టం అనమాట. లైక్ మహేష్ బాబు భరత్ అనే నేను కానీ, శంకర్ డైరెక్షన్స్ కానీ, ఇలాంటి సినిమాలు నాకు ఇష్టం. ఇది నాకు ఎందుకో కాంతారా సినిమా చాలా బాగా నచ్చింది. లాస్ట్ వారం రోజుల నుంచి కాంతారా అని అసలు నిన్న టికెట్లు రిలీజ్ కాకపోయినా ఎప్పుడు రిలీజ్ అయితే వెయిట్ చేసి మరి బుక్ చేసి మరి
చూసాను అనమాట. చూసినందుకు చాలా హ్యాపీగా ఉంది. మనం ఎన్నో హైదరాబాద్ కానీ మన తెలుగు వాళ్ళు కానీ ఎన్నో సినిమాలు ఆదరించారు. లైక్ ఇంగ్లీష్ వాళ్ళ జురాసిక్ పార్క్ కానీ, చైనా వాళ్ళ సినిమాలు కానీ, మన సినిమాని కూడా ఇంత మ్యాటర్ ని మనం ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళాలి మన మీడియా తరఫు నుంచి అని ఒక చిన్న విన్నపం. మూవీలో మీరు బాగా మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ బాగా ఎంజాయ్ చేశారంటే సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఓన్లీ డైరెక్టర్ ఓన్లీ ఒకవైపు కాదు, నవరసాలు ఉన్న సినిమా. కామెడీ ఉంది, ఫైట్ ఉంది, రొమాన్స్ ఉంది, మెసేజ్ ఉంది, అన్ని రకాలుగా ఉంది అనమాట సినిమా. ఒక్కదని కాదు, ఫైట్స్ ఉంది, ప్రతి ఒక్కటి ఉంది. ప్రతి ఏది చూస్తున్నా 100%. ఒక కామెడీ చూస్తున్నా బాగా మంచిగా నవ్వుతాం, ఒక ఫైటింగ్ చూస్తున్నా బాగా ఎంజాయ్ చేస్తాం అనమాట. ఏది ఓవర్ గా లేదు, ఏది తక్కువ లేదు. దేవుడికి సంబంధించిన అవతారాలు కూడా ఉంటాయి కదా, నేను యాక్చువల్గా కాంతారా సినిమా చూసిన తర్వాత నేను లాస్ట్ టైం నేను కర్ణాటక వెళ్ళాను అనమాట. కర్ణాటక వెళ్ళి వీళ్ళ కల్చర్ దగ్గర నుంచి చూశాను. నేను ఒక డివోషనల్ ట్రావెలర్ ని. అక్కడ వెళ్ళినప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. నాకు వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానం కానీ వాళ్ళ గురించి ఇంకా కొంచెం ఎక్కువ తెలుసుకునే అవకాశం దొరికింది అనమాట. ఇలాంటి దేవతల కానీ 200 నుంచి 300 పైగా ఉంటాయి అనమాట. ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క వేషధారణ ఉంటుంది. ఇది మనం ఇలా చూస్తుంది ఒకటి పంజుర్ని, ఇంకొకటి గూలిక అనమాట. అట్లా ఇంకా ఎన్నో రకాల అక్కడ దేవుళ్ళు ఉన్నారు. ఆ కల్చర్ చాలా బాగుంటుంది. అంటే ఆ కల్చర్ లో మెయిన్ మెసేజ్ అంటే అక్కడ ఉన్న ప్రజల్ని వేరే వాళ్ళు వచ్చి వీళ్ళని ఏమన్నా చేయడానికి భయపడతారు, వీళ్ళు కూడా వేరే బయట వాళ్ళకి తప్పు చేయడానికి పడతారు. ఒక మంచి కల్చర్ అన్నమాట. ఈ కల్చర్ ని ప్రపంచ వ్యాప్తంగా చూపించడానికి ప్రయత్నం చేశాడు. చాలా సినిమా అయితే చాలా బాగుంది. మీరు ఫస్ట్ హాఫ్ కొంచెం ఊరిక పడితే సెకండ్ హాఫ్ మీకు పక్కా వర్తిట్ ఉంటది. రిషబ్ శెట్టి అనేది కుమ్మేసిండు. యాక్టింగ్, డైరెక్షన్, రైటింగ్ చాలా బాగుంది. రిషబ్ శెట్టి అనేది క్లైమాక్స్ యాక్టింగ్ అన్న అదే మోస్ట్ హైలైట్ ఉంది. మీకు సినిమా అనేది కొంచెం బోర్ అయితే కొడుతుంది. టు బి వెరీ ఆనెస్ట్, అబద్ధాలు చెప్పని బోర్ అయితే పక్కా కొడుతుంది. కానీ మీరు ఓపిక పడితే క్లైమాక్స్ అనేది 120% వర్తి ఉంటుంది అన్న. మీ టికెట్ డబ్బులు పక్కా వర్తి ఉంటుంది. మన రీసెంట్ వచ్చిన మూవీస్ కంటే పార్ట్ 1 స్టైల్ అయితే తీయలేదన్న, కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది. మీరు పార్ట్ 1 లాగా ఎక్స్పెక్ట్ చేసేది వెళ్ళకండి. ఇది ఒక డిఫరెంట్ మూవీ, కాకపోతే పార్ట్ 1 కొంచెం కనెక్షన్ అనేది ఉంటుంది. సో మీరు ఎక్స్పెక్టేషన్స్ లో అనే పెట్టుకుని వెళ్ళండి, పక్కా ఎంజాయ్ చేస్తారు మూవీని. సినిమా అయితే వర్త్ వాచింగ్ అంటున్నా నేను. రిషబ్ శెట్టి యాక్టింగ్, డైరెక్షన్ అస్సలు నో డౌట్, అసలు క్రేజీ ఉంది. యాక్టింగ్, డైరెక్షన్, ఇంకా కో యాక్టర్స్ వర్క్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేము నేను. హీరోయిన్ అయితే కొత్తగా ఉంది, ఏమో అనుకున్నాం, కానీ టోటలీ అన్ఎక్స్పెక్టెడ్. అసలు ఆమె యాక్టింగ్కి, లాస్ట్లో ఉన్న క్లైమాక్స్ ట్విస్ట్కి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. షాక్ అయిపోయినాం, నిద్రపోతున్నాం. మా ఫ్రెండ్ గారు కూడా లేచి కూర్చున్నాడు. క్లైమాక్స్ అయితే లేచి థియేటర్లో ఓ అని అనిపించింది. ఆ రేంజ్ ఉంది సినిమా. స్టార్టింగ్ అయితే మెల్లగా స్టోరీ బిల్డ్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ స్లోగా వెళ్ళింది, కొంచెం లాగ్ అనిపించవచ్చు, కానీ వర్త్ ఇట్. సెకండ్ హాఫ్ వచ్చేసరికి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అన్న. క్లైమాక్స్ ట్విస్ట్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయనంత రేంజ్లో ఉంటుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేం మనం. అది మీరు వెళ్ళి స్పాయిలర్ లేకుండా థియేటర్లో చూస్తేనే బాగుంటుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.